గుడ్ ఈవినింగ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. సో ఈ రోజు అయితే మా పిల్లల్ని తీసుకొని సరదాగా బీచ్ కి అయితే వచ్చేసానండి. భీమ్లీ బీచ్ చాలా బాగుంటుంది. ఇది వైజాగ్ లోనే చాలా ఫేమస్ అయిన బీచ్ అండి. భీమ్లీ అనగానే మనకి గుర్తొచ్చేది నూకాలమ్మ జాతర అండి. ఇక్కడ భీమ్లీలో చాలా ఫేమస్ నూకాలమ్మ గుడి ఇక్కడ ఉంటుంది. చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఇయర్లీ వన్స్ చాలా రంగరంగ వైభోగంగా అయితే నూకాలమ్మ తల్లికి అయితే జాతర చేస్తారు. 3 days చాలా ఫేమస్ వైజాగ్ లో. మాక్సిమం అందరికీ తెలుసు, వైజాగ్ లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా బాగా చేస్తారు. భీమ్లీ బీచ్ అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి ఈ భీమ్లీ బీచ్. ఆర్కే బీచ్ వైజాగ్ ఎంత ఫేమస్ అలాగే ఈ భీమ్లీ బీచ్ కూడా అంతే ఫేమస్. సో వీడియో ఫుల్ గా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మంచి వీడియోని మిస్ అయిపోతారు మీరు. సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక్క లైక్ అయితే చేయండి. ఇక్కడ జోక్ ఏంటంటే నేను ఆల్రెడీ మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. అక్కడేమొచ్చి మైక్ పని చేయలేదండి. సడన్ గా నేను ఇంటికి వచ్చి చెక్ చేస్తే వీడియో అసలు వాయిస్ అన్నదే రాలేదు. సో అప్పుడు తెలిసింది దానికి ఏమొచ్చి నేను ఛార్జింగ్ పెట్టలేదండి. సో మైక్ పని చేయలేదు, అందుకోసం నేను మళ్ళీ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇదేనండి భీమ్లీ ఎంట్రన్స్ అయితే. ఇదిగో ఆర్చ్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా ఆర్చ్ అయితే. ఫస్ట్ అయితే నేను ఇది సెకండ్ టైం రావడం. ఫస్ట్ వచ్చినప్పుడు ఇంత డెవలప్ అయితే లేదు, ఇప్పుడైతే చాలా డెవలప్ చేశారు. చాలా బాగుందండి. సో ఫుల్ వీడియో చూడండి ప్లీజ్, మిస్ కాకండి. బీచ్ లో అయితే ఎంటర్ అయిపోయాం. మా పిల్లలు పిలుస్తున్నాను రండి అనేసి, మా చిన్నదాన్ని పిలుస్తున్నాను రా అంటే కెమెరా ముందుకి రాను అనేసి అని అంటుంది. చాలా సిగ్గుపడతారు మా పిల్లలు ఇద్దరు కూడా కెమెరా ముందు రావడానికి, మాక్సిమం సిగ్గుపడతారండి. సో బీచ్ లోపలికైతే ఎంటర్ అయిపోయాం కదా, పదండి లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడంతా పిల్లలంతా ఆడుకుంటున్నారు, కబడ్డీ ఆడుతున్నారు అందరు కూడా. చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. వినాయక చవితికి వినాయకుళ్ళంతా కూడా ఇక్కడే తీసుకొని వస్తారండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్లెయిన్గా ఉంటుంది, ప్రమాదం అయితే ఏమీ ఉండదు. మనకి ఆర్కే బీచ్ దగ్గర నుంచి చూసుకుంటే అక్కడ అలౌ చేయట్లేదు, మ్యాక్సిమం అయితే అక్కడ నిమజ్జనానికి అలౌ చేయలేదు. సో భీమ్లీ బీచ్ ఇంకా మధ్య మధ్యలో ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి కదా, ఆ బీచ్లో అయితే నిమజ్జనం అయితే అయ్యింది. చూస్తున్నారా వినాయకులు అన్నీ కూడా బయటనే ఉన్నాయండి. కెరటాలకి ఆల్మోస్ట్ బయటికి కొట్టుకొని వచ్చేసాయి. ఇక్కడ లోపటికి ఉంది, ఈ రోజు అయితే చాలా లోపటికి వెళ్ళిపోయింది బీచ్ అనేది. చూస్తున్నారు కదా ఎంత లోపటికి ఉందో. భీమ్లీ బీచ్ కి ఎందుకు అందరూ ఇష్టపడతారంటే అలలు అనేవి చాలా తక్కువగా ఉంటుంది, అలాగే లోతు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని బీచ్లు చూసుకుంటే మనకి ఆర్కే బీచ్ కానీ తొట్లకొండ బీచ్ కానీ చాలా డేంజర్గా ఉంటుందండి. అది అసలు తొట్లకొండ బీచ్ అంటే చాలా డేంజర్, ఎందుకంటే ఎవరు వెళ్ళినా సరే అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. లోతు చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే కెరటాలు కూడా చాలా ఎక్కువ వస్తాయి. నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది తొట్లకొండ బీచ్ కూడా. బీచ్లు అన్నీ ఒకటేనండి, పేర్లే వేరు ఉంటాయి. ఆర్కే బీచ్, తొట్లకొండ బీచ్, ఋషికొండ బీచ్, అలాగా ఎన్నో పేర్లు ఉన్నాయి. సో చూస్తున్నారా ఎంత చిన్న పిల్లలు కూడా చూడండి, చిన్న బాబు
చాలా బాగుంటుందండి. బీచ్ లో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే నాకైతే. ఇప్పుడు నిమజ్జనాలు అయ్యాయి కదా ఇప్పుడే. సో ఈ విగ్రహాలన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా బయటనే ఉన్నాయండి. పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా కిరటాలకి అన్ని కూడా బయటకు కొట్టుకొచ్చేసాయి. నైట్ అయ్యేటప్పటికి బీచ్ కొంచెం ఇంకా ముందుకు వస్తుంది. సో దానివల్ల మొత్తం ఎంత లాంగ్ డిస్టెన్స్ లో ఉంది మీరే చూస్తున్నారు కదా. బీచ్ అనేది ఎంత లాంగ్ గా ఉందో మనకి బొమ్మ ఇక్కడ కొట్టుకొచ్చిందంటే నైట్ టైం ఎంత ముందుకు వస్తుంది అనేది బీచ్ మీరే చూడండి. సో ఆల్మోస్ట్ ఇంకా చివరికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. చూస్తున్నారా బీచ్ ఎండ్కి వచ్చేసాను. ఆల్మోస్ట్ ఎంత ప్లెయిన్ గా ఉందో వాటర్ అంతా కూడా చూస్తున్నారు కదా. డే అంతా బిజీ వర్క్ చేసుకొని అలసిపోయి ఉంటారు చాలా మంది. సో ఒక్కసారి అయితే మనకి బీచ్లో వచ్చి కూర్చుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంత ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎంత కష్టపడినా అదంతా కూడా మర్చిపోతాం, అంత రిలాక్స్ అవుతాము. ఈ బీచ్ కెరటాలకి అసలు ఆ సౌండ్కి అంత పీస్ఫుల్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. భీమిలి బీచ్ ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. నాకైతే ఎవరు కనిపించట్లేదు ఇక్కడ ఫోటోషూట్ అంతగా చేసిన వాళ్ళైతే ఎవరు లేరు అనుకుంటా. ఎందుకంటే ఇది మనకి ఆర్కే బీచ్ నుంచి ఇక్కడ దాకా అయితే మనకి 20 కిలోమీటర్స్ అయితే వస్తుంది కనుక ఇంత దూరం రావడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. సో ఇక్కడికైతే ఒకసారి ట్రై చేయండి. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుందండి. మ్యాక్సిమం ఉడా పార్కు, తొట్లకొండ బీచ్, ఇంకా రుషికొండ బీచ్ అవే ఫోటోషూట్ ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే అక్కడ ఎప్పుడు చూసినా సరే ఫోటోషూట్తో చాలా బిజీగా ఉంటుంది. సో ఇక్కడికి కూడా ఒకసారి అయితే రండి. చాలా బాగుందండి బీచ్ అయితే. ఇక్కడ అందరూ స్నాప్స్ తీసుకుంటున్నారు, ఫొటోస్ అవి కూడా. రాళ్ళ మధ్యలో చాలా బాగుందండి. లోపలికి వెళ్ళే కొద్దీ చాలా లెంతీగా ఉన్నాయి రాళ్ళు కూడా. చాలా కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి లోపలికి వెళ్ళేటప్పుడు. నేను ఎప్పుడు ఆర్కే బీచ్, రుషికొండ బీచే వెళ్తానండి. ఇది సెకండ్ టైం నేను భీమిలి బీచ్ రావడం అనేది చెప్పాను కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా రిలాక్స్ అవ్వడానికి భీమిలి బీచే ఇంకా కన్ఫర్మ్ అయిపోయాను. చాలా బాగుందండి అసలు. చాలా చూసారా, ఎంత జనాలు కూడా చాలా ఎక్కువే వచ్చారు. వాళ్ళు స్నాప్స్ కోసం లోపలికి వెళ్తున్నారు, కష్టపడిపోతున్నారు లోపలికి వెళ్ళడానికి. మా అమ్మాయి అండి లోపలికి రావడానికి ట్రై చేస్తుంది కానీ పడిపోతుందేమో భయపడుతూ. నేనైతే ఈ రాళ్ళ మధ్యలో అయితే చాలా టైం స్పెండ్ చేశానండి. అసలు లోపలికి వెళ్తే ఇంకా అక్కడ అలా నుంచోలనిపిస్తుంది, అంత బాగుంది. మీకు వీడియోలో చూసే కంట రియల్గా మీరు వచ్చి ఒకసారి చూస్తే మీకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నారా, సన్ 5 అవుతుంది టైము. సన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అన్ని బోట్స్ ఉన్నాయండి. ఈ బోట్స్ దగ్గరికి అయితే ఒకసారి వెళ్దాం. ఈ ఎండ్కి వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా ప్లెయిన్గా ఉంది, అది గోస్తా నది అండి. ఆ గోస్తా నది బీచ్లోకి వచ్చి కలుస్తుంది. మొత్తం చూస్తున్నారా ప్లెయిన్గా ఉంది అక్కడంతా వాటర్ కూడా. నదిలో బీచ్ కలుస్తుంది. ఈ భీమిలి బీచ్ అదే స్పెషల్ అండి. ఏరు అంటారు కదా, ఏరు భీమిలి బీచ్లో కలుస్తుంది, గోస్తా నది ఏరు. అతని దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం బోట్స్ అన్ని ఎన్నింటికి వెళ్తాయి బీచ్ లోపలికి అనేసి. ఒకసారి వెళ్ళైతే కనుక్కుందాం పదండి.
సన్ చూడండి లోపలికి ఎలా మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది. ఎంత బాగుందో చూడండి. అక్కడ సన్ రైజ్ ఎంత సూపర్గా ఉంది కదండి. అతన్ని నేను అడుగుతున్నాను కదా, బోట్స్ అన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే బీచ్లోకి వెళ్తాయి, వేటకి వెళ్తాయంట చేపలు పట్టడానికి. ఆయన చెప్తున్నారు గోస్తా నది కోసం చెప్తున్నారు. ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను కదా, అక్కడ గోస్తా నది బీచ్లో కలుస్తుందమ్మా, అది కూడానా అని చెప్తున్నారు. అయితే ఈ బోట్లన్నీ చూడాలంటే ఎర్లీ మార్నింగ్ వస్తేనే మనకి లోపలికి వెళ్ళిందంతా కూడా చూడొచ్చు. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ దగ్గరుండే వాళ్ళైతే వాకింగ్ అలా వచ్చేటప్పుడు చూడండి చాలా బాగుంటాయంట. లోపలికి వెళ్తాయంట కూడా బోట్లన్నీ 3 o'clockకి, అంటే 3-4 వరకు వెళ్తాయి లోపల. చూస్తున్నారు కదా, ఎండ్కి వచ్చేసాం ఆల్మోస్ట్. అగో అదేనండి నది, గోస్తా నది. చాలా మందికి తెలీదు ఈ నది బీచ్లో కలుస్తుంది అనేసి. నాకు కూడా తెలీదు, ఈ మధ్యనే తెలిసింది. సో అతను కూడా మనకి చెప్పారు. చూడండి ఎండ్కి వచ్చేసాం, ఎంత బాగుంది చూస్తున్నారు కదా. అదే గోస్తా నది, అది నది, ఇది బీచ్ అండి. రెండు కలుస్తున్నాయి చూస్తున్నారు కదా మీరే. ఎండింగ్కి వచ్చేసాం చూడండి. సో ఆ ఎండ్కి అయితే అంతా మొత్తం చూపించేసాను కదా. మళ్ళీ మనం రిటర్న్ ముందుకు వచ్చేసాము. ఇక్కడ ఇసుక అంతా చూడండి ఎంత బ్లాక్ గా ఉందో, బీచ్ ఇసుక. హార్స్ అండి, హార్స్ రైడ్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా మురి మిక్సర్, బీచ్కి వస్తే మా పిల్లలకి కన్ఫర్మ్గా మురి మిక్సర్ ఉండాలండి. చాలా ఇష్టం మా పిల్లలకి మురి మిక్సర్ అంటే. మురి మిక్సర్ అయితే కల్పిస్తున్నాను. వీళ్ళకి ఈరోజు బిజినెస్ లేదంట, కొంచెం జనాలు తక్కువ అన్నారంట. మేమే ఫస్ట్ బోని అంట. ఆవిడ చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా పిల్లలు చూపించడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మురి మిక్సర్ తినాలి కదా. సో ఇప్పుడు నేనే ఫోన్ పట్టుకోవాలి. మురి మిక్సర్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. అందరికీ ఇష్టమే, మీలో కూడా మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇగో మా పిల్లలేండి, అస్సలు వీడియోలోకి రావడానికి అస్సలు ఇష్టపడరండి వీళ్ళు. ఎప్పుడు చూసినా సరే ఒక్కసారి రండి అన్నా సరే అస్సలు ఇష్టపడరు. చూడండి అందరూ ఎంత ప్రశాంతంగా అందరూ జాలీగా ఆడుకుంటున్నారు వాటర్లో. అంతా ప్లెయిన్ గానే ఉంది. చిన్న పాప అండి చూస్తా ఉంది నా కాసు అలాగే. ఇంకో హార్స్ రైడింగ్ అండి. చూడు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వీళ్ళిద్దరు ఎంత జాలీగా వెళ్తున్నారు. ఇప్పుడు మనం సాగర్ కన్య, అటు సైడు సాగర్ కన్య ఉంటారు.
స్టాచ్యూ. వెళ్దాం పదండి, దగ్గరుండి చూపిస్తాను మీకు. ఇగో ఇదే, ఎంత పెద్దగా ఉందో చూడండి సాగర్ కన్య. ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకొకటి చిన్న సాగర్ కన్య ఉంది ఇటు సైడు, చూస్తున్నారా? ఇదంతా కూడా ఇరిగిపోయింది చాలా మట్టుగా, మొత్తం అంతా కూడా ఇరిగిపోయింది. అటు సైడ్ లోపలికి, రాళ్ళ లోపలికి వెళ్దాం పదండి. ఇటు సైడు అంతా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారండి. అందరూ కూడా మ్యాక్సిమం ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. రీల్స్ చేసిన వాళ్ళు రీల్స్ చేసుకుంటున్నారు. బిజీగా అయితే ఉన్నారు అందరు కూడా. ఇక్కడ రాళ్ళలోని మధ్య మధ్యలో చిన్న గుంతల్లాగా ఉన్నాయండి. అసలు వాటర్ నిండిపోయి ఉంది, కూర్చొని ఆడుకుంటే భలే ఉంటుంది. ఇగో చూస్తున్నారా, చిన్న గుంతల్లాగా ఉన్నాయి కదా, అందులో ఫుల్గా వాటర్ నిండిపోయి ఉంది. ఇలాంటి గుంతల్లో నేను బాగా ఎంజాయ్ చేస్తానండి, బాగుంటుంది. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, చూస్తున్నారా బ్యాక్ నుంచి. బీచ్కి వస్తే మాత్రంగా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఫ్రెండ్స్తో వస్తే ఇంకా భలే ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందరితో వస్తే. వీళ్ళంతా ఫ్రెండ్సే, కాలేజీ పిల్లలు అనుకుంటా. వీళ్ళంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు అలా కాసేపు అలా చూస్తున్నాను, కెరటాల్లో ఎంజాయ్ చేస్తున్నాను నేను కూడా. చాలాసేపు ఇంకా మేమైతే కూర్చున్నాము, పిల్లలు కూడా చాలాసేపు ఆడుకున్నారు. అది మీకు చూపించలేదు ఎందుకంటే వాళ్ళకి వీడియో తీయడం ఇష్టం ఉండదు కనుక. సో పిల్లలు కూడా చాలాసేపు ఆడుకున్నారు. ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉందండి. అసలు ఆ పిల్లలు ఆడుకోవడానికి కానీ, మనం ఎంజాయ్ చేయడానికి కానీ ఫ్యామిలీతో వస్తే కూడా చాలా బాగుంది. అన్ని బీచ్ల కంటే కూడా ఈ బీచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి. భీమిలి బీచ్ అయితే. ఆర్కే బీచ్ అయితే చాలా క్రౌడ్ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే కదా. మ్యాక్సిమం ఇప్పుడు ఎవరు చూసినా సరే నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడున్నారంటే భీమిలి బీచ్లో ఉన్నాము అని అంటారు. ఎందుకంటే చాలా బాగుంది కనుక. ఇప్పుడు నేను సెకండ్ టైం రావడం, సో చాలా బాగా నాకు నచ్చింది. అగో ఎదురుగా కనిపిస్తుంది కదండి, అదే నో హోటల్, చిన్నది ఇది. భీమిలి బీచ్కి దగ్గరలో అసలు ఎవరైనా టూరిజం వాళ్ళు వస్తారు కదా, ఇందులో స్టే చేస్తే కనుక బీచ్కి దగ్గరలో చాలా బాగుంటుందండి. భీమిలి బీచ్ని మాత్రంగా మిస్ అవ్వకండి, తప్పకుండా రండి. చీకటి పడిపోతుంది, అలా పైకి వెళ్ళిపోదాం పదండి. మా పాప అయితే కూర్చొని కాసేపు రిలాక్స్ అవుతుంది. కిందన బాగా ఆడుకున్నారు. సో ఇంకా అలా పైకి వచ్చాము. పైనుంచి వ్యూ చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉందనేసి. మొత్తం కూడా చాలా బాగుంటుంది. చూడదారా మా పాప వీడియో చేస్తున్నానని అలా మెల్లగా సైడ్కి వెళ్ళిపోతుంది. నా వీడియోని మీరు ఎంజాయ్ చేసే ఉండొచ్చు అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారా వ్యూ ఎంత బాగుందో పైనుంచి. ఎదురుగా అదే నో హోటల్ అండి. చిన్న పిల్లలకైతే ఇక్కడ చూస్తున్నారా, ఇవి కార్స్ కూడా ఉన్నాయి రైడ్ చేయడానికి. చిన్నదైతే 50 రూపీస్ అంట, ఆ పెద్ద ఉన్నాయి కదా 80 రూపీస్ అంట. ఇంకా బీచ్కి వస్తే ఆల్మోస్ట్ ఈ గవ్వలు అన్ని కామనే కదా, చూపిస్తున్నారు అని అనుకోరు. ప్రతి బీచ్లో కూడా ఈ గవ్వలు అనేది కామనే, ఎక్కడ చూసినా సరే ఇవే ఉంటాయి. ఏ బీచ్లోనే, మన గోవా బీచ్కి వెళ్ళా సరే ఇవే ఉంటాయి, అది కామన్. ఇంకా నాకైతే మిర్రర్ కనిపించింది, ఇంకా లేడీస్ కదా, ఇంకా తప్పకుండా మిర్రర్లో చూడవలసిందే. లేడీస్కి
ఉండే పిచ్చి కదా, మిర్రర్ కనిపించగానే ఇంకా మనం సెట్ చేసేసుకుంటాం ఫేస్ని. సో అవన్నీ చిన్న చిన్న షాప్స్. భీమ్లీ బీచ్, ఐ లవ్ భీమ్లీ బీచ్. ఇక్కడ కూర్చొని కాసేపు స్నాప్స్ అయ్యి తీసుకున్నాము. మా పెద్దమ్మాయి అయితే ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్తో 2 times వచ్చింది. మా చిన్నమ్మాయి అయితే ఇదే ఫస్ట్ టైం రావడం భీమ్లీ బీచ్కి. తనకి కూడా బాగా నచ్చిందంట. ఎందుకంటే ఆర్కే బీచ్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుందండి. మీకు వైజాగ్లో ఉంటే మీకు ఆల్మోస్ట్ తెలుసు, చాలా క్రౌడ్ బీభత్సంగా ఉంటుంది. సండే అయితే పార్కింగ్ కూడా దొరకదు, అంత క్రౌడ్ ఉంటుంది. ఎవరైనా సండే టైంలో ఫ్రీ టైం ఉంటే కనుక ఇక్కడ రండి. భీమ్లీ బీచ్కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు అంత క్రౌడ్ కూడా పెద్దగా ఉండదు కనుక చాలా బాగుంటుంది. ఇంకా లోపల ఇంకా చిన్న పార్కు కనిపిస్తే పైనుంచి, సో లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ అంతా కూడా సిట్టింగ్ ఏరియా ఉంది. ఇక్కడ చైర్స్ అయ్యి ఇలా అరేంజ్ చేశారు. చాలా బాగుంది పార్కు, చిన్నది. స్టాచ్యూస్ ఇవి చూడండి ఎలా ఉన్నాయి. బుద్ధుడు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటే ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు ఫొటోస్ తీసుకుంటున్నారు. అక్కడంతా కూడా సీనియర్ సిటిజన్స్ అంతా కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారండి. చూడండి ప్రశాంతంగా అందరు కూర్చొని, అందరూ సీనియర్ సిటిజన్సే. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందే అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.